టర్కీ సిరియాలో 15,000కు చేరిన మృతుల సంఖ్య 20,000కు పెరిగే అవకాశం ఉందన్న WHO. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు నీలం రంగు జాకెట్ తో హాజరైన ప్రధాని పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన జాకెట్. హైదరాబాద్ ఈవీ వాహనాలకు కేంద్రంగా మారబోతుంది. హైటెక్ సిటీలో ఈ మోటార్ షో 2023ను ప్రారంభించిన కేటీఆర్. ధరణి పేరుతో 4 కలెక్టర్లు పేదల భూములను గుంజుకుంటున్నారు. డిఓపిటి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్. గోవును కౌగిలించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫిబ్రవరి 14న జాతీయ కౌ హక్ డేగా ప్రకటించిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న మహిళా క్రికెటర్. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్న త్రిష. జోడో యాత్ర ప్రారంభించిన కొండా దంపతులు. జన సమీకరణలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం. జనగామ జిల్లాలో దారుణం. ఆస్తి కోసం కన్నతల్లినే హత్య చేసిన కొడుకు. నిజామాబాద్ జిల్లాలో చిరుత మృతి కలకలం. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి. కాకినాడ ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం. ఆయిల్ ట్యాంక్ శుభ్రం చేసే క్రమంలో ఊపిరాడక కార్మికులు మృతి. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో భారీ అగ్ని ప్రమాదం. క్వార్టర్స్ లోని చెత్త నుండి ఎగసిపడిన మంటలు. సార్ సినిమాలో పాత్రపై ధనుష్ స్పందన. పిల్లలు చక్కగా చదువుకొని రాణించాలని సూచన.